యూరియా బస్తాలు బ్లాక్ అయిపోతున్నాయి. ఈ బ్లాక్ అయిపోతున్నటువంటి యూరియా బస్తాలకు సంబంధించినటువంటిది ఏ సాక్షినో రాస్తే తప్పుడు ప్రచారం చేసిందంటారు గానీ, ఈనాడు రాసుకొస్తుంది. కాపోతే సిటీ ఎడిషన్‌లో రాస్తుంది. అదే రేట్ ఎక్కువ ఇస్తే దొరుకుతుందన్నటువంటిది. ఈనాడు సిటీ ఎడిషన్‌లో రాసుకొచ్చింది. యూరియా బస్తా రూ. 350. చాలామంది 20 ఎకరాలకు పైగా కౌలుకు సాగు చేస్తుండతో ఒక్కొక్కరికి 15 బస్తాల వరకు అవసరం ఉంది. ఆర్ఎస్‌కే అంటే ఆర్‌బీకేఎల్ ప్లేస్‌లో పెట్టినటువంటి ఆర్ఎస్‌కేలో 4 బస్తాలకు మించి ఇవ్వట్లేదు. ప్రైవేట్‌గా అధిక ధర వసూలు చేసి లింక్ ఉత్పత్తుల్ని అంటగడుతున్నారు. ఫిరంగిపురం, తాడికొండ, వట్టి చెరువుకూరు, పెదనందిపాడు, పత్తిపాడులో అయితే దొరకటం లేదు. తుఫాన్ దెబ్బకి ఇప్పుడు డిమాండ్ పెరిగిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ వేసిన ఎరువు యూరియా పోయి ఉంటది. మళ్ళీ కావాలి. ఇప్పుడు తుఫాన్ దెబ్బకి వేలాది ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి పంటలు నీట మునగడం, ఒక్కసారిగా యూరియాకి డిమాండ్ పెరిగింది. వరద నీరు పొలాల నుంచి లాగేశాక పంటలు కాపాడడానికి రైతులు కాళ్ళరిగేలా తిరుగుతున్నారు. రబీలో మొక్కజొన్న వేసిన రైతులు సైతం యూరియా కోసం రైతు సేవా కేంద్రాలకు వస్తున్న పరిమితంగానే అమ్ముతున్నారు. కొన్ని కేంద్రాలు నిల్వలు లేక రైతులు వెందిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అధికారుల లెక్క ప్రకారం అందుబాటులో ఉన్న యూరియా 7,590 టన్నులు. టోకు వ్యాపారుల దగ్గర 5,375, రిటైల్ వ్యాపారుల దగ్గర 2,215. ఇది గుంటూరు జిల్లాలో. రైతులు చెప్తున్న దాన్ని బట్టి కొన్ని ప్రాంతాల్లో దొరకడం లేదు. కొంతమంది ప్రైవేట్ డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. వీళ్ళు యూరియా విక్రయించాక ఆన్లైన్‌లో వెంటనే నమోదు చేయకపోవడంతో నిల్వలు లేకపోయినా ఉన్నట్టు ఆన్లైన్‌లో చూపుతోంది. అందుకే అధికారుల లెక్కల్లో తేడా వస్తుంది. ఇప్పుడు అవసరమైనటువంటి వాళ్ళకి దొరకట్లేదు. ఎప్పుడొస్తుందో తెలియట్లేదు. తక్కువ ఇస్తున్నారు. యూరియా బస్తా అదే రూ. 350 అయితే దొరుకుతోంది. అంటే యూరియా బ్లాక్ చేస్తున్నారు.